హలో అండి అందరికీ. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులనేవి వైసీపీ పార్టీ అభిమానులకు, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్యాన్స్‌కి ఒక మంచి ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయి. ఎందుకు అంటే రీసెంట్ డేస్‌లో ఆయన ఎక్కడెక్కడ పర్యటనలు చేశారో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పదే పదే విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి. కాకపోతే ఆయన రీసెంట్ డేస్‌గా ఎక్కడికైతే పర్యటనలు రుషికొండ గాని, రీసెంట్‌గా చూసుకుంటే గ్రీన్‌కో ప్రాజెక్ట్‌కి గాని, అలాగే ఏపీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌కి గాని ఆయన పర్యటన చేసిన సందర్భంగా ప్రతి ఒక్క విషయం అక్కడ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్కటి కనిపించిందనమాట. రీసెంట్‌గా గ్రీన్‌కో ప్రాజెక్ట్. అయితే ఇదే విషయాన్ని వైసీపీ అభిమానులు తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మన ప్రత్యర్థులు మన యొక్క డెవలప్‌మెంట్ గురించి చెప్తే దానికొచ్చే కిక్కే వేరబ్బా అని చెప్పేసి. అంటే ఆయన ఎక్కడికెళ్ళినా గాని అదే అభివృద్ధిని చూపిస్తున్నారనమాట. గ్రీన్‌కో ప్రాజెక్ట్ ముఖ్యంగా నిన్న విజిట్ చేసిన గ్రీన్‌కో ప్రాజెక్ట్. ఒకసారైతే ఒక వీడియో అయితే చూడండి. చూసారు కదా! ఆ పైనేమో రిషికొండ ప్యాలెస్. ఇదేమో వచ్చేసి గ్రీన్‌కో. ఆయన నిన్న అక్కడికెళ్లారు గ్రీన్‌కో ప్రాజెక్ట్‌కి సందర్శించారు. ఈ కిందొచ్చేసి గ్రీన్‌కో ప్రాజెక్ట్. గ్రీన్‌కో ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే నీరు అలాగే చూసారు కదా! గ్రీన్‌కో ప్రాజెక్ట్ చూసి ఆయన ఒక రకంగా ఏంటంటే గత ప్రభుత్వాన్ని కంగ్రాచ్యులేషన్ చేసినారనమాట. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని కట్టారని చెప్పేసి ఆయన కంగ్రాచ్యులేషన్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏదైతే విమర్శలు చేశారో ఆ రిషికొండ వీటన్నిటిలో కూడా ఆయన రిషికొండ ఎళ్ళి ఫోటోలు దిగటం, అలాగే రీసెంట్‌గా ఇక్కడ వీటన్నిటిని గురించి మంచిగా చెప్పడం అనేది ఒక రకంగా వైసీపీ అభిమానులు తమ సోషల్ మీడియాలో చూసారు కదా! మన ప్రత్యర్థులు మన యొక్క డెవలప్‌మెంట్ గురించి చెప్తే కిక్ వేరే ఉంటదన్నట్లుగా వాళ్ళైతే ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.